ఈరోజు నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది. 10 నుండి 11 గంటల లోపల నా ఇంటికి పోలీస్ అధికారులు నా ఇంట్లో కూర్చోబెట్టాలని, అదే కాకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా పోలీస్ అధికారులు చూడమని చెప్పి చూడడం జరిగింది. నన్ను రోడ్డు మీద కూర్చోబెట్టినారు, కానీ ఆ ప్రభాకర్ రెడ్డిని అయితే అతని ఊరి మీద వదిలి విగ్రహ ప్రతిష్టలు ఎలాంటి పర్మిషన్ లేకుండా తిప్పుతారు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఇద్దరు వ్యక్తులు ఉంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనేది వీళ్ళ ఆలోచన. 14 నెలల నుండి ఎలాంటి లాండ్ ఆర్డర్ లేదా, ఎక్కడ ఘర్షణలే జరగలేదా, ఏమన్నా ఆడ శాంతియుతంగా జరిపినారా? 2, ఒకవేళ నేను తాడిపితే నా ఇంటికి పోయేదానికి ఏమన్నా ఏరే దేశంలో ఏమన్నా ఉంటే వీసా ఏమన్నా కావాలన్నా, ఏదన్నా కానీ అది పోలీసు వాళ్ళు చెప్పాలా, లేకపోతే ప్రభాకర్ రెడ్డి చెప్పాలా, లేకపోతే ప్రభాకర్ రెడ్డిని అడిగి నేను తాడిపిత్ర లేకపోవాలన్నా, అది ఎస్పీ క్లియర్ కట్గా చెప్తే ఒక పని అయిపోతుంది. నేను కూడా అడుగుతానో అడగనో, దాని గురించి వదిలేస్తానో, నాకు ఇల్లు లేదనుకుంటానో, అది దాని గురించి ఒక ఆలోచన ఉంటుంది. ఎస్పీ గారు అయితే చూసా చేస్తా అంటారు, కోర్టు ఆర్డర్ వచ్చినా కూడా ధిక్కరిస్తా అంటారు. అంటే వీళ్ళకు ఉండేటువంటి అధికారాలు కూడా ప్రభాకర్ రెడ్డి చెప్తేనే మేము అవలంబిస్తాము అని చెప్పే స్థాయికి దిగజారినారు. అంటే ఈ రాష్ట్రంలో లోకేష్ చెప్తా అంటారు ఎప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని. ఈ ప్రాంతంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడచదు. అంటే ఒక మనిషిని కొడితే ఒక మనిషి తిరగడే నేచర్ ఉండే గ్రామాలు ఇక్కడ. అందువల్ల అది చేయకోకుండా పోలీసుతో నడుపుతారు. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఎన్ని రోజులు చూస్తాము, ఓపికన్నన్ని రోజులు చూస్తాము. మా స్థాయిలో మేము కూడా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలా, ఏం చేయాలనేది ఉంటుంది. న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. కోర్టుకు పోతాము, మళ్ళీ కూడా నేను కోర్టుకు పోతాను. దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఈరోజు నన్ను ఇక్కడ ఎవరెవరు అడ్డుకున్నారో వాళ్ళందరి మీద కూడా నేను కోర్టుకు పోతా. కోర్టులో ఏది చెప్తే దానికి నేను న్యాయపరంగా ఉంటా. కానీ ప్రభాకర్ రెడ్డికి అయితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వర్తించదు, నాకు ఒకరికి అయితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వర్తించదు. చూస్తా ఏ అధికారి ఎక్కడుంటాడో ఏముంటాడో చూస్తా. నాకు చేతకాక కాదు, ఏం కాదు. అధికారాలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి. ఇంకా 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోతే మళ్ళా కూడా నేనే చూడాల్సిందే. ఈరోజు ఏమన్నా వాళ్ళు నేను తాడిపత్రిలో ప్రాంతంలో ఒకదానికే మా వింద వేయకపోతే జిల్లా అంతుంది కదా, లేకపోతే రాష్ట్రంలో ఎక్కడన్నా ఉద్యోగం చేయొచ్చు కదా. ఎక్కడ ఉద్యోగాలు చేసినా నేను అక్కడుండే ప్రజాప్రతినిధుల దగ్గరకు పోయే డిస్కషన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. వాళ్ళు నన్ను వదిలిపెట్టలే. నాకుండే పలుకుబడి ఉండే, లేకపోతే నాకుండే పొలిటికల్ ఛాన్సెస్ ఉంటే ఎవరిని కూడా నేను వదిలిపెట్టను. పోలీసులే కాదు, ఎవరిని కూడా నా మీద కక్ష సాధింపు చేసే వాళ్ళని ఎవరిని కూడా నాకే అన్యాయం జరిగిందో తిరిగి అదే అన్యాయం అందరికీ జరగాల. జరగకపోతే దానికి ఇది కూడా ఉండదు. ఏంది కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు, తిరిగి ఆటుకొచ్చి నిలబడుతుంది. ఆ నిలబడిన రోజు అందరికి కూడా చూపిస్తుంది. అది ఆ రోజు బాధపడితే వచ్చేది కాదు. నాకేమవుతుందిలే, నాకు వచ్చేది లేదు పోయేది లేదు. ఇప్పుడే నేనే ఎమ్మెల్యేని కూడా కాదు, ఎక్స్ఎమ్మెల్యేను. 4 సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్లు. నేను ఎట్లా నాకుండే కార్యకర్తలతోనో ఇంకోటితోనో పని జరుపుతుంటా. నన్నేం 2 నెలలు 3 నెలల కన్నా నన్ను పెట్టలేరు. కోర్టు ప్రతిసారి ధిక్కరించలేరు. కోర్టు ధిక్కరిస్తా అంటే కోర్టు కూడా దానికి సంబంధించిన అధికారాలు వాళ్ళకు ఉంటాయి. దీని మీద ఏమి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కోర్టు విషయాలలో నేనైతే ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరైతే లీడ్ తీసుకుంటారో వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. కోర్టు ఇప్పుడు మీకు 11 గంటల వరకు టైం ఇచ్చింది. 11 వరకు నా ఇంట్లో కూర్చోమని చెప్పి ఇచ్చింది. నన్ను 11 వరకు కూర్చోపెట్టి నువ్వు తొలగచ్చి మళ్ళీ వెనక్కి ఇచ్చిపెట్టాను కదా. నాకు రేపు నెల 19వ తారీఖు వరకు ఈరోజు ఏ ఆర్డర్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చిండేది వాళ్ళకి. లాండర్ అయితే అదనపు బలాలు తీసుకోమని, లేకపోతే మనల్ని కూర్చోబెట్టి వాళ్ళే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని చెప్పి ఇచ్చిండేది. 11 గంటలకు పోకపోతే 12 గంటలకు పోతే నువ్వు ఇంట్లోకి రావద్దు, నువ్వు తాడిపత్రికి రాకూడదని వీళ్ళాడ. నాకు రేపు నెల 19 వరకు ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్లోనే ఉంటుంది. ఆ ఇంప్లిమెంట్లో ఉంది. ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అనేది పోలీస్ అధికారుల మీద ఆధారపడి ఉంటుంది.